మేషరాశి వారికి అనుకోని అతిథులు రాక, వృషభరాశి వారి కుటుంబంలో అశాంతి, మిథున రాశి వారి శ్రమానంతర లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటుంది ఈరోజు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 19/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష పంచమి ఆదివారం. పంచమి ఉదయం 7:39 వరకు, ఉత్తరా నక్షత్రం ఉదయం 10:44 వరకు, వర్జం ఉదయం 5:53 నుండి ఉదయం 7:29 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు సాయంత్రం. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:34, అమృత గంటల మధ్యాహ్నం 3:31 నుండి 5:07 వరకు. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:01 నుండి 7 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. పరిగి రాత్రి 12:27, బాలువ ఉదయం 7:39, కౌలవకరణం రాత్రి 7:23. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి అనుకోని అతిథులు రాక, లేక అతిథులు మీరు వెళ్ళి కలుసుకోవడం కానీ జరిగే అవకాశాలు, దానివల్ల కొన్ని ప్రయోజనాలు, ధన సమృద్ధి. వృషభరాశి వారి కుటుంబంలో అశాంతి, ధనమునకై ఇబ్బందులు, అతి విచారం. మిథున రాశి వారి శ్రమానంతర లాభాలు ఉన్నాయి. అధికంగా శ్రమ పడాలి. ఉద్యోగంలో మటుకు ఉద్యోగస్తులకైతే అనుకూలంగా అన్ని రంగాల వారికి ఉంది. కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటుంది ఈరోజు. రుణాలకి ప్రయత్నం చేస్తారు, రుణాలు మంజూరయ్యే అవకాశం ఉందన్నమాట. సింహరాశి వారి పెద్దలు కలుసుకోవడం, దానివల్ల కొన్ని ప్రయోజనాలు, శుభమూలిక అవకాశాలు. కన్యారాశి వారి విద్యందు అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. తులారాశి వారికి ఈరోజు మానసిక ఆనందం, వివాహాది శుభ ప్రయత్న లాభాలు. వృశ్చిక రాశి వారికి ధనమునకు ఇబ్బంది, రుణదాతలు గతంలో ఏమన్నా అప్పులు చేస్తుంటే రుణదాతలు ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది, అశాంతి. ధనస్సు రాశి వారి విద్యాలాభము, విదేశీ ప్రయత్న అనుకూలతలు. మకర రాశి వారి వ్యవసాయ మూలికంగా అనుకూలతలు, నూతనమైన వాహన ప్రాప్తి, ధనలాభము. కుంభరాశి వారి స్వల్ప అనారోగ్య సమస్యలు, ధన వ్యయ సూచన, భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏదో రకంగా ఈరోజు ధనం చేతికందే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఈరోజు పంచమి ఆదివారం కూడా అన్ని కార్యాలకి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దర్శనానికి చాలా విశేషమైన శక్తివంతమైన రోజుగా చెప్పబడుతుంది. సూర్య ఆరాధనకు కూడా చాలా విశేషమైన రోజుగా మనకి చెప్పబడుతుంది.